వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఈ వేళకి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అవుతా ఉన్నటువంటి సందర్భంగా ఎన్నికల్లో ఏదైతే సూపర్ 6 హామీలను ప్రకటించారో ఈ కూటమి 3 రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్కటి కూడా ప్రకటించినటువంటి అమలు చేయనటువంటి సందర్భంగా వాటిని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 175 నియోజకవర్గాల్లోని కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా స్వచ్ఛందంగా ఇవాళ అతి సామాన్యమైనటువంటి ప్రజలు ఈ కార్యక్రమంలో ప్రతి చోట కూడా వేల మంది పాల్గొన్నారు అనేటువంటిదే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఒక్క ఏడాదిలోనే వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడింది ప్రజల్లో అనేటువంటి దానికి తార్కాణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా సూపర్ 6లో ఆవేళ ఏదైతే మా పథకాలనే కాపీ కొడుతూ మరింత గొప్పగా ఎక్కువగా చేస్తాము అని చెప్పారు. ఉదాహరణకు మనం అమ్మఒడి తీసుకుంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక బిడ్డకే అమ్మఒడి ఇస్తాము అని చెప్పి ఆవేళ నవరత్నాల పథకాలని 2019 ఎన్నికల్లో ప్రకటించాము. తూచా తప్పకుండా వాటిని అమలు చేసి చూపించినటువంటి ప్రభుత్వం మాదైతే ఒకరికి కాదు ఇంట్లో నలుగురుంటే నలుగురు 40 మంది ఉంటే 40 మందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనం పేరిట పథకాన్ని ఇస్తాము అని చెప్పినటువంటి కూటమి నాయకులు తల్లికి వందనం దేవుడిగా తల్లికి పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి ఈవేళ మనందరం కూడా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అదే రకంగా రైతాంగానికి మేలు చేకూర్చేటటువంటి విధంగా పెట్టుబడి సాయం చేస్తాము అని చెప్పి ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2వ ఏడాది నుంచి ఏడాదికి 12,500 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని రైతులకు అందిస్తాము అని చెప్పి ప్రకటించాము. 2019 ఎన్నికల్లో చెప్పిన దానికంటే కూడా గొప్పగా మిన్నగా మొదటి ఏడాది నుంచే 13,500 రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 67,500 రూపాయలు ఆర్థిక సాయాన్ని రైతులకు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అతి సామాన్యులకు కూడా వెన్నుపోటు పొడవడం అనేటువంటిదే ఆయన వెన్నతో పెట్టినటువంటి విద్యగా నేర్చుకుని రాజకీయ పాఠాల్లో ముందుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి వత్తాసు పలికినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఏదైతే ఆయన ఏదో ఓడబడుస్తాడు అని చెప్పి నిజంగానే ప్రజల్లో ఉండి అత్యంత చేరువగా దగ్గరగా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే స్పందించేటటువంటి నాయకత్వం ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టారు అని అంటే కాపులకి ఏదో ఓడబడుస్తాడు ఉద్ధరిస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మి ఈ కూటమి పార్టీలకి ఓట్లు వేశారు ప్రజలు. మరి ఇవాళ అదే కాపుల మీద కేసులు తిరగదోడి జీవోలు ఇచ్చి తునిలో పెట్టినటువంటి కేసుల్ని మరొకసారి రీఓపెన్ చేయండి, పైకి అప్పీల్కి వెళ్ళండి, పైకోర్టులకి కాపుల మీద ఏదో రకంగా మళ్ళీ కేసులు పెట్టండి, జైల్లోకి పంపించండి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నటువంటి ఏదైతే కుట్ర పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే జరుగుతుందా అని చెప్పి ఈవేళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఏమాత్రం కూడా ఇది సహించదగినది కాదు. కేవలం ఈ రోజు దాకా కూడా ప్రజలు ఒక ఏడాది పాటు ఓపికతో సహనంతో ఎదురు చూడాలి. కొత్తగా ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పడింది అని అన్నప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది వారికి కాస్త సంవత్సరంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనంతో దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, దాడులు, ఆస్తి నష్టాలు ఎలా పడితే అలాగా ఈ రాష్ట్రంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది అనేటువంటి దానికి తార్కాణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ప్రజలు నిశితంగా గమనిస్తా ఉన్నారు. ఒకటైతే మంచి జరిగింది అని మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం. పాలకి నీళ్ళకి తేడా తెలియాలి అని అన్నా, మంచికి చెడుకి తేడా తెలియాలి అని అన్నా ఖచ్చితంగా ఇటువంటి రాక్షసులు అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేస్తా ఉన్నప్పుడు మేమేమి మంచి చేసామనేటువంటిది ఖచ్చితంగా ప్రజలకి తేడాని గమనించేటటువంటి రోజు
ఈవేళ వచ్చింది అని చెప్పి కూడా ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. అదే రకంగా రాజానగరం నియోజకవర్గంలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఇసుక, మట్టి అత్యంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. ఓ పక్కన క్రికెట్ బెట్టింగులు, లేకపోతే పేకాట క్లబ్బులు, లేక క్లబ్స్, రేవ్ పార్టీలు, డ్రగ్స్ మాఫియా, ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి అధికారుల్ని నియామకాలు చేసేటటువంటి సందర్భంలో కూడా పైసా లేనిదే వాళ్ళకి పోస్టింగులు లేనటువంటి పరిస్థితి ఈవేళ ఈ నియోజకవర్గంలో పరిస్థితులు గమనిస్తా ఉన్నాం. ఈవేళ సీతానగరం రోడ్డు తీసుకున్నా, లేక ముగ్గల నుంచి ప్రారంభమై కాపవరం వరకు వచ్చే ఎక్కడ చూసినా కూడా వర్కులు అక్కడికక్కడే నిలుచుని ఉండిపోయినాయి. గతంలో మా ప్రభుత్వంలో ప్రారంభించి ఏ మేరకైతే చేసామో అక్కడే నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనంతో దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, దాడులు, ఆస్తి నష్టాలు ఎలా పడితే అలాగా ఈ రాష్ట్రంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది అనేటువంటి దానికి తార్కాణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ప్రజలు నిశితంగా గమనిస్తా ఉన్నారు. ఒకటైతే మంచి జరిగింది అని మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. పాలకి నీళ్ళకి తేడా తెలియాలి అని అన్నా, మంచికి చెడుకి తేడా తెలియాలి అని అన్నా, ఖచ్చితంగా ఇటువంటి రాక్షసులు అధికారంలో ఉన్నప్పుడు, పరిపాలన చేస్తా ఉన్నప్పుడు మేమేమి మంచి చేసామనేటువంటిది ఖచ్చితంగా ప్రజలకి తేడాని గమనించేటటువంటి రోజు ఈవేళ వచ్చింది అని చెప్పి కూడా ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. అదే రకంగా రాజానగరం నియోజకవర్గంలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఇసుక, మట్టి అత్యంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. ఓ పక్కన క్రికెట్ బెట్టింగులు, లేకపోతే పేకాట క్లబ్బులు, లేక క్లబ్స్, రేవ్ పార్టీలు, డ్రగ్స్ మాఫియా, ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి అధికారుల్ని నియామకాలు చేసేటటువంటి సందర్భంలో కూడా పైసా లేనిదే వాళ్ళకి పోస్టింగులు లేనటువంటి పరిస్థితి ఈవేళ ఈ నియోజకవర్గంలో పరిస్థితులు గమనిస్తా ఉన్నాం. ఈవేళ సీతానగరం రోడ్డు తీసుకున్నా, లేక ముగ్గల నుంచి ప్రారంభమై కాపవరం వరకు వచ్చే ఎక్కడ చూసినా కూడా వర్కులు అక్కడికక్కడే నిలుచుని ఉండిపోయినాయి. గతంలో మా ప్రభుత్వంలో ప్రారంభించి ఏ మేరకైతే చేసామో అక్కడే నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి. కారణం ఏంటి అని చెప్పి మనం వెనక్కి లోపలికి లోతుగా వెళ్ళి చూస్తే జలజీవన మిషన్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కానీ, లేక ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కానీ, ఈ రోడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కానీ అందరికీ కూడా ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి అధికారుల మీద ఒత్తిళ్లు చేసి అధికారుల ద్వారా డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్టర్లు భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి. అగ్రికల్చర్ ఏఓకి టార్గెట్ పెడతారు. నేను చెప్పినటువంటి రైస్ మిల్లర్లకు మాత్రమే ధాన్యం తోలాలి అని చెప్పి ఆ రైస్ మిల్లర్ల దగ్గర నుంచి తిరిగి మళ్ళీ డబ్బులు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. కలెక్టర్ వచ్చి ఆ అగ్రికల్చర్ ఏఓని సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనిస్తే ఎంత దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితికి ఈవేళ ఈ నియోజకవర్గంలో పరిస్థితులు దిగజారిపోతా ఉన్నాయనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎంతో గొప్ప లక్ష్యంతో పేదవాడికి ఇల్లు కట్టాలి అని చెప్పి వేల ఎకరాలు భూసేకరణ చేసి వాట్లల్లో రోడ్లు వేసి మంచినీటి సదుపాయాన్ని ఇచ్చి అవసరమైన చోట్ల ఏమేమైతే సౌకర్యాలు కల్పించాలో వాటన్నిటిని కూడా కల్పించి ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్లు కూడా ఇస్తే వేళ ఇళ్ళని కూడా నిర్మాణాన్ని ఆపేసి వాళ్ళ పట్టాలను కూడా వెనక్కి పీక్కుంటా ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వీళ్ళకి పోయే కాలం వచ్చింది కాబట్టే ఇది జరుగుతూ ఉంది. ఏదో సామెత చెప్పినట్టుగా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏదో సింహాసనం మీద తీసుకొచ్చి గ్రామ సింహాన్ని కూర్చోబెడితే కూడా ఏ రకంగా ఉంటుందో ఇవాళ అదే రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఓ దిక్కుమాలినటువంటి ఒక మనిషిని తీసుకొచ్చి నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నామా అని చెప్పి ప్రజలు చెంపలు వాయించుకునేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈవేళ ప్రజలను చూస్తే బాధేస్తూ ఉంది. అందరికీ కూడా జాలి వేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటికీ కూడా సరైనటువంటి జవాబు సమాధానం ఎక్కువ రోజులు చూడాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. ఖచ్చితంగా అతి తొందరలోనే మేము అవసరం లేదు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు, రోడ్ల మీదకి వస్తారు, నిలదీసేటటువంటి రోజులు వస్తాయి. ఈవేళ వీళ్ళు పొడిచినటువంటి వెన్నుపోటుని
గుర్తు చేయడం కోసం, ప్రజల్లో మరింత చైతన్యాన్ని కల్పించడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున చెబుతూ, పాత్రికేయ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఒక రోజు ముందే పిలిపించినప్పటికీ కూడా స్వచ్ఛందంగా, ఇంత అభిమానంగా, గుండెల నిండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుతూ ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి For latest updates on India Pakistan, download our TV Live app.